చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అవునవును. ఓకే, బోసరాము గారు గుడ్ మార్నింగ్. సో ఓవరాల్గా ఏంటి అసలు అంటే ఇప్పుడు ఈ కేసులను చూస్తూ ఉన్నాం మనం, సరే ఆధ్యాత్మికపరమైనటువంటి అంశాలు అయినప్పటికీ కూడా విశ్వాసానికి సంబంధించినటువంటి అంశం ఇది. చాలామంది భక్తులకి సంబంధించినటువంటి విశ్వాసంతో కూడినటువంటి అంశం. ఇదేదో కక్షపూరితంగా చేస్తున్నారు, కావాలని చేస్తున్నారు, నన్ను అరెస్ట్ చేయాలని చెప్పేసి నారా లోకేష్ చేస్తున్నటువంటి ఒక కుట్ర ఇది. సో ఆయన చెప్పడం వల్లే సిఐడి అధికారులు పాపం ఆయన ఒత్తిడి భరించలేక నన్ను పిలిచి విచారించాలనుకున్నారు, కానీ ఏమీ చేయలేకపోయారని చెప్పేసి ఆయన వచ్చి బయట వచ్చి మాట్లాడిన పరిస్థితి. సో ఏమంటారు అంటే ఆయనకి ఏం సంబంధం లేదంటారా అసలు ఈ అంశాలకు సంబంధించి? ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకి మరియు ప్యానెల్లో సభ్యులకి, ముఖ్యంగా రాజు గారికి పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, ఏదైతే ఈ గత ప్రభుత్వంలో టీటీడీ పాలక వర్గంలో జరిగిన అన్యాయాలు కానీ, జరిగిన అరాచకాలు కానీ, లేకపోతే అవినీతి కానీ ఒకసారి చూసుకుంటే కూసంతా కూడా దైవభక్తి, భయం, బాధ్యతలు లేకుండా గత పాలకులు ఈ యొక్క పాలక మండలిని నడిపించారని ఈరోజు తెలుస్తా ఉంది. ఏదైతే ఒకసారి ఇప్పుడున్న 2 మేజర్ ఇష్యూస్ చూసుకుంటే, గత ప్రభుత్వంలో ఉన్న 2 చైర్మన్లు వాళ్ళ పాలక వర్గాలు ఉన్నప్పుడు ఈ పర్టికులర్ స్కామ్స్ జరిగినాయని మీకు తెలియజేస్తాను. ఏదైతే ఒకసారి కల్తీ నెయ్యి గురించి ఈ రోజులు చూసుకుంటే, కల్తీ నెయ్యి అన్నదే లేదు. ఏదైతే మన సిట్ రిపోర్ట్ లో వచ్చిందో 60 లక్షల లీటర్లు బోలే బాబా డైరీ దగ్గర తీసుకున్నారంటున్నారో, వాళ్ళ దగ్గర పాలే లేవు కాబట్టి అక్కడ నెయ్యే లేదు. అక్కడి నుంచి వచ్చింది మొత్తం కెమికల్స్ ద్వారా తయారైన నెయ్యి కాబట్టి, ఇటువంటి ఏదైతే పెద్ద పెద్ద డెసిషన్స్ ఉంటాయో, ఎప్పుడైతే ఒక కాంట్రాక్ట్ మార్చడమో లేకపోతే ఒక కొత్త సబ్స్క్రైబర్ ని అంటే ఈ వెండర్ ని తీసుకురావటము, ఈ డెసిషన్స్ అన్ని చైర్మన్ లేకపోతే పాలక వర్గ మీటింగ్ లోనే జరుగుతాయి. కాబట్టి దీనికి పూర్తిగా టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు బాధ్యతలు వహించాలని మేము తెలియజేస్తున్నాం. అలాగే పరకామణి కేసులో కూడా ఒకసారి చూసుకుంటే, గతంలో ఏదైతే వీళ్ళు ఎంప్లాయీస్ చేశారని చెప్తా ఉన్నారో, అసలు టిటిడి అనే పవిత్రమైన ఒక టెంపుల్లో ఎంతో ప్రజలు భక్తి శ్రద్ధలతో వాళ్ళు చేస్తున్న దానాల లెక్కింపులో జరిగిన అవకతవకలు ఒకటైతే, ఆ రోజు ఎవరైతే చనిపోయిన సిఐ గారు ఉన్నారో ఆయన చేసిన కంప్లైంట్, ఒక అధికారిగా టీటీడీలో ఆయనకున్న అధికారంతో ఆయన పోలీస్ కంప్లైంట్ చేసి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తే, సదరు రవికుమార్ అనే అధికారి ఎవరైతే ఈ డబ్బుని తన పంచ జేబులో పెట్టుకుంటా ఉన్నారో, ఆయన తన యొక్క పర్సనల్ ఆస్తులు, నేను ఎన్ని కోట్ల రూపాయల ఆస్తులు నేను జమ చేస్తానని చెప్తే, వీళ్ళిద్దరూ లోక్ అదాలత్కి వెళ్ళి రాజీ అవటం జరిగింది. ఇక్కడ నేను అడగదలుచుకుంటున్నా ఏంటంటే, అక్కడ దొంగలించబడింది స్వామివారి డబ్బులు. దానికి ఈయన వన్ ఆఫ్ ది దాన్ని ఏమంటారు వాచ్మెన్ గా, లేకపోతే వన్ ఆఫ్ ది కేర్ టేకర్ గా ఆ సమయానికి ఈ సిఐ గారు ఉన్నారు కాబట్టి ఆయన కంప్లైంట్ పెట్టడం జరిగింది. రాజీ జరిగితే ఎవరు రాజీ చేయాలండి? ఎవరు డబ్బు ఇది? కానీ ఆ రోజుల్లో ఉన్న అధికారులు గాని, పాలకవర్గం గాని ఒత్తిడి చేసి ఈ కేసుని లోక్ అదాలత్లో రాజీ చేశారని చెప్పి ఈ రోజు తేల్తా ఉంది. అలాగే ఒకసారి చూసుకుంటే, ఏదైతే అసలు బాధ్యత రాహిత్యంగా మీరు ఒకసారి చూసుకుంటే, ఒక దొంగ ఒక వీధిలో మీరు చూసుకుంటే 1 కోటి రూపాయలు దొంగతనం చేశాడు. ఓకే, సో అలా కోటి రూపాయలు నెల రోజులు 1 కోటి రూపాయలు దొంగతనం చేసిన తర్వాత లాస్ట్ రోజు పట్టుబడితే, ఆ దొంగ నేను నా దగ్గర ఒక 4 కోట్లు 5 కోట్లు ఉన్నాయని వెనక్కి ఇచ్చేసి లోక్ అదాలత్కి వెళ్ళి కాంప్రమైజ్ చేసుకుందాం అంటే, ఆ మిగతా 20 కోట్లు 25 కోట్లు లాస్ అయిన వాళ్ళు ఏం చేయాలి? కాబట్టి నేను అడుగుతా ఉంది ఏంటంటే, ఈ యొక్క వ్యక్తి మోడస్ ఆపరేండి ఏంటి, ఆయన ఎట్లా ఆపరేట్ చేసేవాడు, ఎప్పటి నుంచి ఈ దొంగతనం జరుగుతా ఉంది, ఎంత ఆస్తి వచ్చింది,
ఆస్తి వస్తే ఆ లోక్ అదాలత్ లో కాంప్రమైజ్ అయిన తర్వాత టీటీడీకి ఎంత ఆస్తి వెళ్ళింది, ఈ కాంప్రమైజ్ మధ్యవర్తిగా చేసిన అధికారులు గాని పాలకవర్గ సభ్యులు గాని వాళ్ళకి ఎన్ని ఆస్తులు రిజిస్ట్రేషన్ అయినా అన్నది త్వరలో సిట్ ద్వారా తేలబోతుందని మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎస్ ఓకే, ఎవరైతే భక్తులతో గాని దేవులతో గాని తలగాటం ఆడి బాధ్యత రాహిత్యంగా తమకున్న దేవుడు కల్పించిన ఆ బాధ్యతల్ని కనుక విస్మరిస్తే ఏం జరుగుతుందో గత ప్రభుత్వానికి మొన్న ఎలక్షన్ లో తెలిసి వచ్చింది. ఇప్పుడు కేవలం వాళ్ళు చేసిన పాపాలకి పరిహారం మటుకు త్వరలో జరగబోతుందని మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం. ఓకే. సో పాదయాత్ర వెంకటరెడ్డి గారు ఉన్నారా? పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు.